హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఇదేంటి చెక్క ఏందో ఆ పువ్వు ఇదంతా చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఇది ఈరోజు వచ్చేసి పొటాటో దమ్ బిర్యానీ చేయబోతున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చిన్న పిల్లలకని చేస్తున్నానండి. మరి ఏంటి ఇంత గరం మసాలా ఇదేనా అంటూ అన్నీ అనకండి. ఎందుకంటే చిన్నపిల్లలకి స్పైసీ ఎక్కువ అంటే అంత ఇష్టపడరు కాబట్టి మసాలా అనేది కూడా ఎక్కువ పెట్టకూడదు. కాబట్టి నేను సాజీరా చెక్క, అది మొగ్గ, యాలకుల మొగ్గ అంటారు కదా, అది బిర్యానీ ఆకు, కసూరి మేతి, ఇవే వేస్తున్నానండి. ఇదిగోండి నీళ్ళు పక్కన నేను ఆల్రెడీ బాయిల్ చేస్తున్నాను. ఇదిగో ఇందులో వేసేస్తున్నాను ఇవన్నీ: సాజీరా, చెక్క, యాలకులు, సారీ యాలకు లేదు, లవంగము, ఇంకేంటంటే బిర్యానీ ఆకు, కసూరి మెంతి వేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాటర్ బాయిల్ అయినాక నేను సాజీరా, చెక్క, యాలకులు, యాలకనే వస్తుంది, లవంగము, బిర్యానీ ఆకు, ఇదిగోండి కసూరి మేతి, ఇది వేస్తున్నాను. కొంచెం వాటర్ బాయిల్ అయినాక మనం పుదీనా, కొత్తిమీర వేసుకుందాము. అంతకుమించి ఇంకా నేను ఈ వాటర్లో ఏమైనా సాల్ట్, కొద్దిగా ఆయిల్ అంతే వేస్తున్నాను. లెమన్ ఎందుకు వేస్తానంటే, లెమన్ ఒక చిట్కా అనుకోండి. మీరు ఎందుకు వేస్తున్నానంటే, లెమన్ దాంట్లో కొంచెం ఒక 3-4 డ్రాప్స్ వేసాను అనుకోండి, రైస్ అనేది ఒకదానికి ఒకటి అతుక్కోదు, బాగా వస్తుంది. అందుకని ఇప్పుడు చేసే ప్రాసెస్ మీకు ఎలా చేయాలనేది, ఇదిగోండి అది నీళ్ళు ఉడుకుతుంది, బాయిల్ అవుతుంది. ఇంకా బాయిల్ అయ్యి అందులో బాయిల్ అయ్యేటప్పుడు వేసేసి చూపిస్తాను. కుక్కర్ పెట్టాను. ఇందులో ఇంకా మనం ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వచ్చి ఒక 4 టేబుల్ స్పూన్స్ వేసుకుందాం. 1 2 3 4. ఎందుకంటే నేను ఎక్కువ వేయడం లేదు, జస్ట్ కొంచెమే రైస్ చేస్తున్నాను. ఒక 1/2 kg రైస్ అంతేనండి. ఒక 4 మెంబర్స్ తినే అంత చేస్తున్నాను అంతే. మసాలా హెవీగా వేయడము, గ్యాస్ట్రిక్ అవ్వడము, పిల్లలు తినకపోవడము ఇలాంటివి ఉండకూడదు అనేసి నేను ఎక్కువ వేయడం లేదు. ఇదిగోండి ఆయిల్ ఏమో కాగింది. ఇప్పుడు ఆనియన్, గ్రీన్ చిల్లీ. నేను ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయాను, ఫ్రైడ్ ఆనియన్స్ నేను వేయడం లేదు. ఎందుకంటే ఈ యొక్క పొటాటో దమ్ బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ బాగోదు, అందుకని అది వేయడం లేదు. ఒకవేళ మీరు వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇదిగోండి ఆయిల్ ఫ్రై అయింది కదా, ఇప్పుడు ఆనియన్ వేసేసాను. ఇందులోనే ఇదిగోండి కలుపుకుందాం. నేను ఎప్పుడు చెప్తాను కదండి, ఇది కలిపేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తాను. ఎందుకంటే సాల్ట్ వేసినప్పుడు ఆ ఆనియన్కి అనేది సాల్ట్ పట్టుకొని టేస్ట్ డిఫరెంట్గా బాగుంటుంది. అలాగే మనకు రైస్కి నీళ్ళు అనేది బాయిల్ అవుతున్నాయి. దాంట్లో కూడా కొంచెం రైస్కి వాటర్లో మనకి కొద్దిగా వేసుకున్నాము. ఇదిగోండి సాల్ట్ ఈ స్పూన్తో 1 స్పూన్ వేస్తున్నాను. మనం మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు. నీళ్ళు తెల్లినాయండి, తెల్లినాకనే వేస్తున్నాను. నీళ్ళు తెల్లుతున్నాయి, అప్పుడే వేసాను నేను సాల్ట్. 1 స్పూన్ వేసాను. ఇప్పుడు అది 1 స్పూన్ వేసిన తర్వాత అందులో మనము గీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న వాతావరణానికి గీ వేసామనుకోండి, పిల్లలకి దగ్గు అలాంటివి ఉన్నాయి కదా, అలాంటి వారి కోసం ఆయిల్తోనే 1 స్పూన్ ఆయిల్ మనకి పొడిగా వస్తుందండి. అంతే, ఆయిల్ కొద్దిగా వేసాను. చూడండి, ఇప్పుడు ఈ విధంగా తెల్లుతున్నప్పుడు కొత్తిమీర, తర్వాత ఇదే దాంట్లో కొంచెం పుదీనా. ఇది కడిగి చాలాసేపు అయిందండి ఇట్లా పెట్టబట్టి, అందుకే బ్లాక్గా కొంచెం ఉంది ఆకు, అంతేగాని అదేం పాడైపోలేదు. జస్ట్ కొద్దిగా అంతే. ఇప్పుడు వాటర్ తిరుగుతుంది కదా, కొంచెం సిమ్ చేసుకొని మనం ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. కొంచెం ఉప్పు చూసుకుందాము. ఉప్పు చూసుకోవడం ఎందుకంటే, అది చూసుకున్నాక దాంట్లో మనకి ఉప్పు కొంచెం ఉండాలి. ఎందుకంటే రైస్కి ఉప్పు పట్టాలి కాబట్టి కొంచెం ఉప్పు ఉండాలి. వేస్తున్నాను మళ్ళీ కొద్దిగా సాల్ట్, ఎందుకంటే కొంచెం తక్కువ ఉందని నేను చూసాను కాబట్టి టేస్ట్ కొంచెం వేసాను. మరి ఎక్కువ ఏం వేయలేదులేండి, 1/2 స్పూన్ వేసాను. చూసుకొని మళ్ళీ కొద్దిగా ఉప్పు అంటే ఉప్పు ఎక్కువనే ఉండాలి, ఎందుకంటే రైస్కి అప్పుడైతే పట్టుకుంటుంది. తక్కువ వేసామంటే పట్టుకోదు, అందుకనేసి. ఇప్పుడు కరెక్ట్గా ఉంది. ఇప్పుడు కొంచెం దాంట్లో లెమన్ పిండుకుందాం, ఎందుకంటే ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉండడం కోసం. జస్ట్ నేను ఒక 3-4 డ్రాప్స్, అంత ఎక్కువ వేయడం లేదు.
నేను ఎందుకంటే ఇదిగోండి చలాక్ మీద వేస్తున్నాను, స్పూన్ మీద వేసుకోండి, ఎందుకంటే అందులో గింజలు వస్తాయి కదా, అది భయంకరంగా చేదు ఉంటుంది, అందుకనేసి. ఇప్పుడు మనం రైస్ వేసేసుకుందాం, ఓకేనా. ఇదిగోండి ఇప్పుడు రైస్ వేస్తున్నాను, సిమ్లో పెట్టుకొని రైస్ వేస్తున్నాను, నీళ్ళు తెల్లినాయి చూడండి. ఇది బాగా కొంచెం మనకి 100%లో 80% ఉడికితే 20% మనం చూడండి. ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ తీసుకొని, నేను 2 గ్లాసెస్ రైస్కి పెద్ద ఆనియన్ తీసుకొని అది కట్ చేసి ఆయిల్, తర్వాత గ్రీన్ చిల్లీ, తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసి అవి వేయించుకున్నాను. అది వేగిన తర్వాత మరీ ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. 2 టమోటా, నాటు టమోటా 2 నార్మల్ సైజు ఉండేటివి 2 వేసుకుంటున్నాను. ఇవి వేసేసి తర్వాత మీకు ఆలు చూపిస్తాను చూడండి. ఆలు వచ్చేసి చూడండి ఈ త్రీ తీసుకున్నాను. అది తోలు తీసి మీరు ఫ్రై చేసుకున్నా పర్లేదు, అవి అట్లే ఫ్రై చేసుకున్నా ప్రాబ్లం ఏం లేదండి, ఎందుకంటే నీట్గా చక్కగా కడిగి పెట్టుకున్నాము. అది తోలు ఉంటేనే మనకి అన్నంలో వేసినప్పుడు దమ్ చేసేటప్పుడు అన్నం అనేది చిదిరిపోయినట్టుగా, ఆలు అనేది చిదిరిపోయినట్లు ఉండకుండా కొంచెము అది దానికి మీద ఉన్న స్కిన్ దాన్ని పట్టేసుకొని ఉంటుంది, మనకి తెలిసిపోతుంది అన్నమాట పొటాటో అనేది. అందుకనేసి నేను దాని మీద తోలు తీసేయలేదు. ఇప్పుడు ఆనియన్ ఇదిగోండి, టమాటో వేగుతుందిగా, టమాటో వేగేటప్పుడే కొద్దిగా మనం జింజర్ గార్లిక్ పేస్ట్, నేను ఎక్కువ వేయడం లేదండి, పిల్లల్ని దృష్టి పెట్టుకొని చేస్తున్నాను కాబట్టి హాఫ్ స్పూన్ అంత వేసుకున్నానంతే. ఎందుకంటే పిల్లలకి ఎక్కువ స్పైసీగా మరి వచ్చేసి ఎక్కువ ఘాటుగా ఉంటే తినరు కదా, వాళ్ళ కోసం దృష్టి పెట్టుకొని చేస్తున్నాను. ఒకవేళ ఇందులో కొంచెం ఏమైనా పొరపాటుగా పడి ఉంటే క్షమించండి. అంటే పిల్లలు పొటాటో చాలా మంచిదండి, నాన్ వెజ్ కన్నా వెజ్లో కొంచెం, అంటే ఇలాంటివి నాన్ వెజ్ తినని వాళ్ళకి, పిల్లలు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి వెజ్లో హెల్దీ ఫుడ్ అనేది పొటాటో మంచిది. సో అందుకనే చెప్తున్నాను. ఇదిగోండి ఈ విధంగా వేగుతున్నప్పుడే మనం కొద్దిగా పెరుగు వచ్చేసి ఒక 4 టేబుల్ స్పూన్స్ అంతా, అంతే, 4 కూడా కాదులేండి, 3 వేసాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసాను. ఇది వేగుతున్నప్పుడే కొంచెం కొత్తిమీర అనేది మంచిది, ఇందులో వేసినా దాని టేస్టే ఫ్లేవర్ బాగుంటుంది. పుదీనా కూడా కొద్దిగా వేద్దాం. ఆయిల్లో ఫ్రై అవుతే కొంచెం దాని టేస్ట్ బాగుంటుంది. మీకు ఇందాక చూపించాను కదా పుదీనా ఇలా ఎందుకుందని, ఎందుకంటే కడిగి చాలాసేపు అయిన పెట్టి అందుకు అలా ఉందంటే. ఇది కొంచెం వేగుతూ ఉన్నప్పుడు ఇందులోనే కొద్దిగా కారం, కొంచెం పసుపు వేసేద్దాం. చూడండి కొంచెం కారం 1 స్పూన్ అంటే మీరు మరీ ఏంటి పిల్లలకని చెప్పి అంత వేసారు అనుకోవద్దండి, ఆ కారం ఉండదు, అందుకనేసి అంత కారం వేసాను. కారం ఉన్నదైతే 1/2 స్పూన్ వేసుకుని చాలు. పసుపు వచ్చేసి ఒక 2-3 చిటికెళ్ళు అంతే వేసుకున్నామా లేదా అన్నట్టుగా, అంటే కలర్ కోసం, ఓకేనా. సాల్ట్ అనేది ఇప్పుడే వేసేసుకుందాం, ఇందాక కొద్దిగా వేసాను కదా, మనం రైస్లో కూడా వేసాం కాబట్టి చూసి ఏదైనా వేసుకోండి, అంతే, ఎక్కువ వేసుకోకండి, అంతే. 1/2 స్పూన్ వేసాను నేను సాల్ట్. వేసిన తర్వాత ఇదంతా కలుపుకొని లాస్ట్కి లెమన్ పిండాలి, అది తర్వాత చూపిస్తాను మీకు. ఇంకోటి మన మెయిన్ ఇంగ్రీడియంట్ వేయలేదు కదా, ఏంటి ఇంకా వేయలేదు అనుకుంటున్నారా, వేస్తాను. ఇదంతా మగ్గిన తర్వాత అది వేయాలి, ఇది మగ్గుతూ ఉంటుంది. ఈ లోపల నేను రైస్ అనేది ఉడికిపోయింది, వంచేసుకుంటాను వాటర్ అంతా. చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయినాక మనకి అంత రైస్ అంతా, ఆలుగడ్డ ఒకటి మనకు పోయింది అన్నమాట, ఒక ఆలుగడ్డ పోయింది, ఇంకా 2 వేద్దాము. ఇదిగోండి ఇట్లా ఉంటుంది కదా, దీన్ని ఒక 2 ఈ విధంగా 2 భాగాలుగా తీసుకొని ఇందులో వేసేద్దాం. వేసిన తర్వాత దీన్ని ఒక మంట మీద కొద్దిసేపు ఉడకనిద్దాం, ఎందుకంటే మళ్ళీ మనకు దమ్ చేసేటప్పుడు ఇది ఉడకదనమాట, అందుకనేసి, ఓకేనా. ఇలా తోలు తీసేసి
తోలు కాదండి, సారీ, మళ్ళీ తోలు అంటున్నాను. ఇదిగోండి పెద్ద పెద్దగా ఇలా కోసేసుకున్నాను. కొంచెమే చేస్తున్నాను కాబట్టి నేను ఒక 2 తీసుకున్నాను అంతే. చూడండి ఇది ఈ విధంగా మగ్గనిద్దాం. కొద్దిగా మనము కొంచెం మూత పెట్టేసి మగ్గనిద్దాం. కొంచెం వాటర్, ఇప్పుడు మనం గంజి ఉంచుకున్నాం చూడండి, ఇలా పెట్టాను. ఈ వాటర్ కొంచెం వేసుకొని బాయిల్ చేద్దాం. కొంచెం ఇదిగోండి జస్ట్ అంతే. ఆ నీళ్ళన్నీ ఇంకిపోయినాక మనం అన్నం దమ్ చేసుకుందాం, ఓకేనా. మనకి జస్ట్ కొంచెం పొటాటో అనేది ఫ్రై అయింది అనుకోండి, అంటే కొంచెం ఉడికింది అనుకోండి, ఇందులో ఆటోమేటిక్గా కొంచెం దమ్ అయిపోతుంది, దమ్లో ఉడికిపోతుంది, ఓకేనా. చూడండి వాటర్ ఏమో నేను తక్కువ పోసి మీకు ఇంతలోనే చూపించాను అని అనుకోకండి. 1 గ్లాసు మనం వాటర్ తాగే 1 గ్లాస్లో అంత వాటర్. ఇదిగోండి కొంచెం పై ఈ గ్లాస్తో 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను నేను, ఎందుకంటే అవి బాయిల్ అవ్వాలి కొద్దిగా. మనకి ఇంత చేసినాక అది బాయిల్ అవ్వకపోతే వేస్ట్ అండి పొటాటో దమ్ బిర్యానీ అని చెప్పడము. అందుకనేసి ఈ వాటర్ అంతా ఇంకిపోయి మనకి తర్వాత చూపిస్తాను నేను. చూడండి ఇదిగోండి ఈ విధంగా మనకి కొంచెం గ్రేవీ ఉండి, ఇది చూడండి మనకి ఈ విధంగా అన్నీ మనకి ఆయిల్ అంతా ఇక్కడ డ్రై అయిపోయినాక ఇప్పుడు మనము లెమన్ వేసుకున్నాము. లెమన్ వచ్చేసి ఒక 3-4 డ్రాప్స్ నేను దీంట్లోకి పిండుకుంటాను, ఎందుకంటే ఇదిగోండి విత్తనాలు కొంచెం మంట తగ్గించి విత్తనాలు అనేది పక్కగా తీసేసుకోవచ్చు. ఒక 1/2 స్పూన్ ఇంతకు మించి ఎక్కువ వేయలేదులేండి. చూడండి ఈ విధంగా కలుపుకున్నాం. ఇప్పుడు మొత్తము ఎక్కువ వేసుకోవాలనుకున్న వాళ్ళు, పులుపు ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి. మాకైతే ఈ పులుపు సరిపోతుంది. టేస్ట్ చూడండి, మీకు పులుపు అనేది కొంచెం తక్కువ ఉంటే టేస్ట్ అనేది చూసుకొని మళ్ళీ వేసుకోండి. నేను కూడా చూస్తున్నాను. చూడండి ఇంక ఇప్పుడు అయిపోయింది. మనకు అన్నం వేసేసుకుందాం, రైస్ వేసేసుకుందాం. రైస్ వచ్చేసి మనం లేయర్ అంటే నేను ఒకే లేయర్ తక్కువ తీసుకున్నాను కాబట్టి ఒకే లేయర్ వేస్తున్నాను. మంట తగ్గించేసేసి కింద తవ పెట్టాల్సి వస్తుంది. చూడండి రైస్ ఎంత పొడి పొడిగా మనకి ఇలా ఉంటే చాలండి. మనకి రైస్ అనేది పూలు పడినట్టు పడుతున్నాయి కదండి, పూల వర్షం అంటారుగా, అలా పడిపోతుంది. అది మరి నీట్గా తీసేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం క్లీన్గా రైస్ అంతా ఇదిగోండి ఈ విధంగా అంతా మనం చెరిపేసేసుకొని, మీకు కావాలంటే పుదీనా కొత్తిమీర వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసేసుకోండి, వద్దనుకున్న వాళ్ళు ఇంతటితోనే స్టాప్ చేసేసుకోవచ్చు. నేను మిగతా ఈ రైస్ మొత్తం క్లీన్గా తీసేసి ఇందులో వేసేస్తున్నాను. ఎందుకంటే వేస్ట్ చేయడం, వేస్ట్ అయితే చేయను నేను. ఇప్పుడు ఇది వేసిన తర్వాత మనము రైస్ అనేది ఇప్పుడు నుంచి మనము లో ఫ్లేమ్లో దమ్ చేసుకోవడం. ఎట్లా అంటే ఇప్పుడు తవ అనేది మనం కింద పెట్టుకోవాలి. ఒక్క సెకండ్, ఇదిగోండి ఇట్లా తవా పెట్టుకొని ఈ విధంగా మనం రైస్ అనేది దమ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గీ వేసుకోవచ్చు. గీ వద్దు అనుకున్న వాళ్ళు వచ్చేసి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని ఫుడ్ కలర్ అనేది మీ ఇష్టం అండి, ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. సాఫ్రాన్ ఉండే వాళ్ళు సాఫ్రాన్ వేసుకోండి, అదేనండి కుంకుమ పువ్వు వేసుకోండి. అది లేని వాళ్ళు కంపల్సరిగా కలర్ఫుల్గా తింటారు పిల్లలు అన్నప్పుడు నేను కూడా వేస్తాను కొద్దిగా. అంటే మరీ తెల్లగా ఎర్రగా ఉంటే ఇష్టంగా ఉంటుంది కదా, పిల్లలు అంత ఇష్టంగా తినరు. కొంచెం ఎక్కువ కాదండి, కొంచెమే. నేను ఏం చేస్తానంటే ఇప్పుడు మనం గంజి ఉంచున్నాం చూడండి, అదే వాటర్లో కొంచెము ఫుడ్ కలర్ యాడ్ చేసుకొని అందులో వేసేద్దాం. చాలా బాగుంటుందండి. చూడండి ఒక సైడు రెడ్ కలర్ వేసేసాను. చూడండి అటు సైడ్ కొంచెం ఎల్లో వేసాను, ఇటు సైడ్ కొంచెం రెడ్, జస్ట్ అంతేనండి. మనం ఇది మళ్ళీ కలుపుకోవచ్చు. ఈలోపు మనము రైస్కి అంతా పట్టాలి కదా, కొంచెం అదే రైస్ వాటర్ తీసుకొని ఉంచిన రైస్ మనకి పైన చాలా మెతుకులు ఉన్నాయి కదా, కొంచెం ఒక 1/2 గ్లాస్ అంత వాటర్
మరీ మెతుకులు అంటే పొడి పొడిగా పిల్లలు తినలేరు కదా, సో అందుకని వేస్తున్నాను. మీకు తినేవాళ్ళు తినొచ్చు, తినని వాళ్ళ సంగతి చెప్తున్నాను. ఇప్పుడు మనం కొత్తిమీర కొద్దిగా, ఆనియన్ దీనికి బాగోదండి అందుకని ఫ్రైడ్ ఆనియన్స్ వేయలేదు. ఇదిగోండి ఈ విధంగా కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. సింపుల్గా ఇంట్లో ఉండే వాటితో క్విక్గా చేసే వంటలు ఇవన్నీ. చూడండి, ఖచ్చితంగా చూసి మీరు చేయండి, చేసేసి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. పిల్లలతో పిల్లలతో ఎంజాయ్ చేయండి. తర్వాత మీకు ఎలా దమ్ అయిందో తర్వాత చూస్తాను. ఒక 20 మినిట్స్ ఇలాగే లో ఫ్లేమ్లో దమ్ చేసుకోండి మూత వేసేసి. చూడండి 20 మినిట్స్ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇది ప్రెషర్ అంతా తీసేసిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాము. వావ్, ఎంత బాగుంది కదండి, సూపర్గా ఉంది. సూపర్గా ఉంటుంది. ఇందులో మనం ఇంకా రైతా, మీ ఇష్టం, రైతా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేదు ఇట్లే తినాలి అనుకున్న వాళ్ళు ఇట్లే తినండి. సూపర్గా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని కొత్త వంటలు రావాలనుకుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్. చూడండి పొటాటో కూడా మనకి అంతా బాయిల్ అయిపోయింది. ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. నేను చెప్తున్నాను కదండి, మీరు కావాలంటే మీరు చేసి చూడండి, ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి.